సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ సభ ముందుకు 2 బిల్లులను ప్రభుత్వం తీసుకురానుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రిపీట్ బిల్లు 2024ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ తీర్మానాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు ఉదయం ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత 0 అవర్, ఈ రెండు పూర్తయిన తర్వాత 10:30 గంటలకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను మాజీ మంత్రి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి దీనికి రిప్లై కూడా ఇస్తారు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పక్షాల సభ్యులు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి రిప్లై మాత్రం మధ్యాహ్నం తర్వాత ఉంటుంది అని చెప్తున్నారు. ఇదే సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపెల్ యాక్ట్, అంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ప్రధాన ఎజెండాగా మారటమే కాకుండా వైసీపీ అధికారం కోల్పోవటానికి, ఘోర పరాజయం పాల్గొవటానికి ప్రధాన కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం కూడా ఒకటి. అందువల్ల ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడో తాతలు ముత్తాతలు సంపాదించిన భూముల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి వచ్చిన వెంటనే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు మీద పెడతానని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన విధంగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ కూడా సంతకం పెట్టారు. ఆ తర్వాత కేబినెట్, పోయిన మంగళవారం జరిగిన కేబినెట్ లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ రిపెల్ యాక్ట్ ని ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు ఆ రిపెల్ యాక్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే సమయంలో మరో కీలకమైన అంశం ఏమిటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. ఈ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని మళ్ళా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా మారుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఈ రోజు సభలో మంత్రి సత్యకుమార్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు కూడా ఈ రోజు అసెంబ్లీలో ఆమోదం పొందబోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రధానంగా 2 ప్రధానమైన చట్టాలను కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 2 చట్టాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 2 వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ కూడా ఈరోజు యాక్ట్ని అమెండ్ చేయబోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా శాసనసభలో ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు మళ్ళా వెంటనే కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిల్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. ఒకసారి కౌన్సిల్ తిరస్కరించినా, లేకపోతే ఒకసారి కౌన్సిల్ దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకపోయినా కూడా రెండోసారి బిల్లు పంపించారంటే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్గా పరిగణించాల్సి ఉంటుంది. అందువలన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా మార్చడం కానీ, ఈ 2 కూడా అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదం పొందబోతున్నారు. ఎందుకంటే కూటమి పక్షాలకి 164 మంది మెజారిటీ ఉండటంతో దీన్ని ఇంకా వ్యతిరేకించే అవకాశం కూడా ఉండదు. పైగా వైసీపీ ఈరోజు సభకు హాజరు కాదు అని చెప్తున్నారు. వ్యతిరేకించిన ఉపయోగం లేదు కాబట్టి, పైగా ఢిల్లీలో ధర్నా పేరుతో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడంతో ఈరోజు వైసీపీ శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అసెంబ్లీకి అటు మండలికి వచ్చే అవకాశం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. పవన్. Right. Thank you, Ramarao. Thanks for the updates.